రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా? పదవుల కోసం బంధాలను కూడా పక్కన పెట్టాలా? కొన్ని సంవత్సరాల అనుబంధాలను సోషల్ మీడియా పోస్టులతో బజారు కీడ్చుకోవాలా? ఇప్పుడు అమ్మనబ్రోలు రాజకీయాలను చూస్తున్న జనాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఒకప్పుడు రాజకీయ చైతన్యానికి పేరు ఉన్న అమ్మనబ్రోలు ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫేస్బుక్ పోస్టులు, ఘాటు కౌంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అన్న చర్చ నడుస్తుంది. విగ్రహ ఆవిష్కరణ దగ్గర మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు కుటుంబ బంధాలనే రాజకీయ అస్త్రాలుగా మార్చుకునే స్థాయికి చేరింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఈదర హరిబాబు వర్గం, మరోవైపు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి వర్గం, మధ్యలో మాత్రం అమ్మనబ్రోలు రాజకీయం. నిన్నటి వరకు బంధువులు, నేడు రాజకీయ ప్రత్యర్థులు. నిన్నటి అనుబంధాలు ఇప్పుడు ఆరోపణల అస్త్రాలయ్యాయి. నిన్నటి గౌరవం నేడు సోషల్ మీడియా రచ్చగా మారింది. ఫేస్బుక్ వేదికగా ఒక వర్గం ప్రశ్నలు సంధిస్తే మరో వర్గం ఘాటైన కౌంటర్లతో విరుచుకుపడుతుంది. వ్యక్తిగత విషయాల నుంచి కుటుంబ నేపథ్యం వరకు అన్ని రాజకీయ చర్చలోకి రావటంతో గ్రామ రాజకీయాలు ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఉండకుండా నలుగురి నోళ్లలో నానుతున్నాయి అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది రాజకీయ పోరా, వ్యక్తిగత కక్షల? ప్రజా సమస్యలు పక్కన పెట్టి కుటుంబ గొడవలే రాజకీయ అజెండాగా మారాయా? రాజకీయ ఆధిపత్య కోసం బంధాలను బలి చేసుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటే చివరకు మిగిలేది ఎవరి గెలుపు, ఎవరి పరువు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అమ్మనబ్రోలు రాజకీయం ఇప్పుడు హద్దులు దాటిందా? బంధాల కంటే రాజకీయ పంతమే పెద్దదైపోయిందా? కొన్ని సంవత్సరాల అనుబంధాలను ఆరోపణలతో తుడిచివేయాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హీటు పెంచుతున్నాయి. రాజకీయ పోరు ఉండొచ్చు, ప్రత్యర్థులపై విమర్శలు ఉండొచ్చు, కానీ కుటుంబ బంధాలను బజారుకి ఈడ్చే స్థాయికి వెళ్ళిన రాజకీయ రచ్చ చివరికి ప్రత్యర్థిని కాదు, తమ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అన్న సూత్రం అమ్మనబ్రోల్లో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. ఇప్పటికైనా ఈ రాజకీయ రచ్చకు బ్రేక్ పడుతుందా, లేక సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం మరింత ముదురుతుందా అనేదే ఆసక్తికరంగా మారింది. అసలు అమ్మనబ్రోల్లో జరుగుతున్న ఈ రాజకీయ రసవత్తర కథ ఏందో ఇప్పుడు చూద్దాం. 1973లో అమ్మనబ్రోలు గ్రామంలో వెంకట్రత్నం కొట్టు వద్ద తన మేనమామలపై జరిగిన దాడితో మొదలైన ఈదర హరిబాబు రాజకీయ ప్రస్థానంతో తమ కుటుంబానికి, గ్రామంలో రాజకీయ గౌరవాన్ని, గుర్తింపును తీసుకువచ్చి ఇప్పుడు ముప్పవరపు వీరయ్య చౌదరి అనే వీరయ్య చౌదరిని చేరదీసి రాజకీయంగా అండగా నిలిచి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులను ఆయనకు పరిచయం చేసి ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తే చివరకు అదే వ్యక్తి ఈదర రాజకీయ మనుగడకు అడ్డంకిగా మారలేదా? ముప్పవరపు వీరయ్య చౌదరి రాజకీయ ఎదుగుదలపై ఈదర హరిబాబు వర్గం చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. అమ్మనబ్రోల్లో చిన్ననాటి నుంచి ఈదర హరిబాబు కుటుంబంతో మొదలైన వీరయ్య ప్రయాణం రాజకీయాల్లో ఎదిగే వరకు సాగిందని హరిబాబు వర్గం చెబుతుంది. అండగా నిలిచింది ఎవరు, అవకాశాలు కల్పించింది ఎవరు, రాజకీయ పరిచయాలు చేసింది ఎవరు అంటూ సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఆర్థిక వ్యవహారాలు, మద్యం పంపిణీ, ఈ లెక్కల్లో అవకతవకలు చేశాడు అంటూ వీరయ్య చౌదరిపై వచ్చిన ఆరోపణలు ఈదర హరిబాబు రాజకీయ ప్రతిష్టకు నష్టం చెయ్యలేదా? 1996, 2004, 2009 ఈ ఎన్నికల సమయాల్లోనూ ఇలాంటి వివాదాలు తలెత్తలేదా? ఎన్ని ఆరోపణలు వచ్చినా నిన్ను హక్కున చేర్చుకున్నాడే గాని ఏనాడైనా నిన్ను దూరం పెట్టాడా? ఈదర హరిబాబు పేరు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని వీరయ్య తనకంటూ ప్రత్యేక రాజకీయ బలాన్ని తయారు చేసుకుని నమ్మిన వ్యక్తికే నమ్మక ద్రోహం చేశాడా, లేదా చివరకు వీరయ్య చౌదరి రాజకీయానికి అడ్డు వస్తాడు అంటూ ఈదర హరిబాబు కుమారుడు భరత్ను కూడా పిచ్చివాడు అంటూ ప్రచారం చెయ్యలేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా అంటూ ఈదర హరిబాబు వర్గం వీరయ్యపై ఆరోపణలు గుప్పిస్తుంటే దీనికి ముప్పవరపు వీరయ్య చౌదరి వర్గం అసలు ఈదర హరిబాబును ఎక్కతీసింది ముప్పవరపు అన్నదమ్ముళ్ళు కాదా? ఆ తర్వాత చిన్నతనంలో వీరయ్యను చేరదీసి కుటుంబంలో
ఒకరిగా చూసిన మాట వాస్తవమే. అవకాశాలు అందిపుచ్చుకుని వీరయ్య తన కాళ్లపై తాను నిలబడ్డారని, వ్యాపారాలు చేసుకుని సంపాదించుకున్నారని, ఏ దశలోనూ ఈదర హరిబాబుకు అడ్డుగా నిలవలేదని వీరయ్య వర్గం అంటుంది. అయితే ఇప్పుడు చేరదీశాం కాబట్టి సంపాదించిన ఆస్తి మాకు రాయాలి అనే తరహా వాదనలు ఎలా చెల్లుతాయి అని ప్రశ్నిస్తున్నారు. చేరదీసినంత మాత్రాన జీవితాంతం మీకు ఊడిగం చెయ్యాలా? ఆదరించినందుకు కృతజ్ఞత ఉండాలి. కానీ ఆస్తిపై హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? వీరయ్య సంపాదించిందంతా ఆయన వ్యాపార సొమ్ము కాదా అంటూ హరిబాబు వర్గాన్ని నిలదీస్తున్నారు. అంతేకాదు, నీ ప్రతి ఎన్నికకు ఖర్చు చేసింది ఎవరు? జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నీ వెంట నిలిచింది ఎవరు? కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు సహాయం చేసింది ఎవరు? ఎన్టీఆర్ కళా పరిషత్కు నిధులిచ్చిన మాట వాస్తవం కాదా అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇన్నాళ్ళు వీరయ్య ఆర్థికంగా అండగా ఉన్నప్పుడు ఆయన వ్యాపార ఆదాయం కనిపించలేదా? ఇప్పుడు రాజకీయ విభేదాలు వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారం గుర్తుకు వచ్చిందా అంటూ వీరయ్య వర్గం ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులెంత? మీ వ్యాపారాలేంటి? మీ ఆదాయ మార్గాలేంటి? ఈ స్థాయి జీవితం ఎలా గడుపుతున్నారు అంటూ హరిబాబు వర్గం పైన వీరయ్య వర్గం ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పేరు చుట్టూ కూడా వివాదం ముదిరింది. ఎన్టీఆర్ నా దైవం అని చెప్పుకునే మీరు అమ్మనపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? ఎన్టీఆర్ పేరుతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందింది ఎవరు అంటూ ప్రశ్నిస్తూ, మరోవైపు మరణించిన ముప్పవరపు వీరయ్య చౌదరి విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేయాలి అని భావిస్తే లిక్కర్ వ్యాపారం చేసిన వ్యక్తి విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టొద్దు అనే అభ్యంతరం ఎలా సమర్థనీయం అని వీరయ్య వర్గం నిలదీస్తుంది. లిక్కర్ వ్యాపారం చేసేవారి డబ్బులు మాత్రం సందాలకు తీసుకోవచ్చు, కానీ అదే వ్యక్తికి గౌరవం ఇవ్వవలసిన సమయంలో మాత్రం ఆయన వ్యాపారం మీకు గుర్తుకు వస్తుందా? ఇదేనా మీరు నేను పెంచాను, రాజకీయ జీవితం ఇచ్చాను అని చెప్పుకునే వీరయ్యకు మీరిచ్చే గౌరవం అంటూ హరిబాబు వర్గంపై వీరయ్య వర్గం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరయ్య చౌదరి మరణం తర్వాత కనీసం సంతాప సభ కూడా పెట్టలేదని, ఆయన భార్య కుమారుడిని కూడా పలకరించలేదని వీరయ్య వర్గం ఆరోపిస్తుంటే, వీరయ్య మరణ వార్త విని హరిబాబు గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది అనంతరం ఇంటికి వస్తే కనీసం ఆయన్ని మీరు పలకరించారా అంటూ హరిబాబు వర్గం అంటున్నారు. అయితే అసలు నిజం ఏది? ఎవరి మాటలు నమ్మాలి? ఎవరు ఎవరికి అండగా నిలిచారు అన్నది మాత్రం ఇప్పుడు అమ్మనబ్రోలు ప్రజల్లో చర్చగా మారింది. ఇంతకాలం ఉన్న బంధాలు ఇప్పుడు ఫేస్బుక్ పోస్టులకే పరిమితమయ్యాయా? నిన్నటి ఆత్మీయత ఎక్కడికి పోయింది? నేడు ఆరోపణలతో కత్తులు ఎందుకు దూసుకుంటున్నారు? ప్రేమ ఉందంటారు, మరి ఒకరిపై ఒకరు ఆరోపణలు ఎందుకు? ఒక వర్గం వీరయ్యపై ప్రేమతో హరిబాబుపై మాట్లాడుతుంటే, మరో వర్గం హరిబాబుపై ప్రేమతో వీరయ్యపై మాట్లాడుతున్నారు. ప్రేమ పేరుతో పరస్పరం ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. బంధాల పేరుతోనే కుటుంబ గుట్టును బజారు కీడ్చుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవలసిన చోట కుటుంబ చరిత్రను ఆయుధంగా చేసుకోవటం ఏ స్థాయి రాజకీయం అంటూ గ్రామంలోనే చర్చ నడుస్తుంది. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు ఏం చేశారు అంటూ ఇప్పుడు లెక్కలు తీసుకుంటున్నారు. ఒకరి బలాన్ని మరొకరు గుర్తు చేసుకుంటూ, ఒకరి బలహీనతలను మరొకరు బయట పెట్టుకుంటున్నారు. అమ్మనబ్రోలు రాజకీయాలు ఇప్పుడు వీధి గోడలపై పోస్టర్లతో కాదు, ఫేస్బుక్ పోస్టులతో యుద్ధం చేస్తున్నాయి అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడతో ఆగుతుందా, లేక ఇంకా పాత పేజీలు తిరగా దోడుకుంటారా? ఇంకా ఎన్ని ఆరోపణలు బయటికి వస్తాయి? ఒకరిపై ఒకరు ఎన్ని కౌంటర్లు వేసుకుంటారు? ఫేస్బుక్ పోస్టుల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక అమ్మనబ్రోలు రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం తెరదించుకోబోతుందా? ఇప్పుడు అందరి చూపు నిన్నటి బంధం నేటి రాజకీయ బాణంగా మారిన ఈ కథలో అసలు నిజం ఏది? ఎవరు ఎవరికి అండ? ఎవరి మాటల్లో నిజం, ఎవరి మాటలు రాజకీయ పంతం? అమ్మనబ్రోలు రాజకీయాల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ రచ్చకు తెర పడేలా కనిపించటం లేదు. చూద్దాం అమ్మనబ్రోలు రాజకీయం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎక్కడ ఆగుతుందో.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.